కోరికలు తీర్చి కొంగు బంగారంగా కొలిచే ఐనవోలులోని మల్లన్న ఆలయం బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. 3 నెలల పాటు సందడిగా సాగే జాతరకు భక్తులు ముందస్తుగానే పోటెత్తారు. ఈ ఏడాది మేడారం సమ్మక్క సారలమ్మ జాతరల కలిసి రావడంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరగనుంది. లక్షల సంఖ్యలో మల్లన్నను దర్శించుకోనున్నారు. భక్తుల కోసం అధికారులు సకల సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎత్తు బోనాలు, శివసత్తుల పూనకాలు, పెద్ద పట్టణాలతో కన్నుల పండుగగా సాగే మల్లికార్జున స్వామి జానపదుల జాతర ఈ నెల 13 నుంచి మొదలుకొని ఉగాది వరకు అంగరంగ వైభవంగా కొనసాగనుంది. రాష్ట్రంలోని ప్రముఖమైన శైవ క్షేత్రాల్లో ఒకటైన హనుమకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. 3 నెలల పాటు సందడిగా సాగే ఈ జానపదుల జాతర ఉత్తర తెలంగాణ వాసులకు ఎంతో ప్రత్యేకం. ముచ్చటైన స్వాగత తోరణాలతో రారా అని పిలిచే ఐనవోలు మల్లన్న ఆలయం చూపురులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ప్రకృతి రమణీయతను, అద్భుత శిల్ప సంపదలతో, సువిశాల ప్రాంగణాలతో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయం నిర్మితమైంది. ఏటా సంక్రాంతి నుండి ఉగాది వరకు వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోని మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్ సహా విదేశాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. జాతర నేపథ్యంలో లక్షలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది గిరిజన ఆదివాసీ కుంభమేళా అయిన మేడారం జాతర ఉండడంతో భక్తులు అధిక మొత్తంలో స్వామివారి మొక్కులు సమర్పించుకోనున్నారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం గ్రామం మండలం ఐనవోలు హన్మకొండ జిల్లా ఈ యొక్క 2024 సంవత్సరం సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరగబో జాతరకు ఇచ్చేస్తున్నటువంటి భక్తజనులకు స్వాగతం, సుస్వాగతం. అదే మాదిరిగా వచ్చేసి మనకు ఈ యొక్క 3 మాసాలలో విపరీతమైన భక్తులు రావడం జరుగుతుంది. అది కాకుండా మనకి 14 తారీఖు భోగి, 15 సంక్రాంతి, 16 మకర సంక్రాంతి, ఈ 3 పర్వదినాలలో మనకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలలో అత్యధికంగా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేస్తారు. కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి నూతనంగా కూడా గౌరవ మంత్రి గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారి సమక్ష సమావేశంలో నూతనంగా కొన్ని లైన్స్ ఏర్పాటు చేసేసి విఐపి దర్శనం సపరేట్ పెట్టండి, ఈ వికలాంగులకు వేరే పెట్టండి అని చెప్పడం జరిగింది. వారి ఆదేశానుసారంగా కూడా మేము ఈ యొక్క క్యూ లైన్స్ కూడా నూతనంగా కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఎల్లమ్మ తల్లి దగ్గర కూడా జిగ్జాగ్ లైన్స్ ఏర్పాటు చేసేసి కూడా లైన్లో ఇబ్బందులు కాకుండా, భక్తులకు ఇబ్బందులు లేకుండా కూడా లైన్స్ ఏర్పాటు చేసేసి నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కూడా. అదే మాదిరిగా వచ్చేసి ఈ యొక్క దేవాలయం మొత్తం సీసీ కెమెరాల నిఘాలో పనిచేస్తున్నది. ఎందుకంటే మనకు శాశ్వతంగా మనకు ఈ దేవాలయ ప్రాంగణం లోపల 50 కెమెరాలు అమర్చడం జరిగింది. తర్వాత వచ్చేసి జాతర సందర్భంగా మనం బయట కూడా చుట్టుపక్కల పార్కింగ్ ప్లేసులలో కానీ, మన భక్తజనం విడిది చేసిన స్థలాలలో కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చుట్టూ 70 కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పోలీసు వారి కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేయడం జరిగింది. సిస్టమ్ అంతా, ఆపరేటింగ్ అంతా అక్కడే ఉంటుంది. అదే మాదిరిగా వచ్చేసి మనకు ఆర్టీసీ నుండి కూడా మనం భక్తులను వెంటనే గమ్యస్థలానికి చేర్చే విధంగా కూడా ఆర్టీసీ వారిని రిక్వెస్ట్ చేయగా వారు కూడా ఈ నెల 13న సంక్రాంతి ఉత్సవాలు ప్రారంభం కానుండగా 14న భోగి, 15న మకర సంక్రాంతి ప్రభాబండ్లు తిరుగుట, 16న మహా సంప్రోక్షణ సమారాధన, ఫిబ్రవరి 2న భ్రమరాంబిక అమ్మవారి వార్షికోత్సవం, 17న రేణుకా ఎల్లమ్మవారి పండుగ, మార్చి 9 నుంచి 13 వరకు శివరాత్రి కళ్యాణ బ్రహ్మోత్సవాలు, ఏప్రిల్ 13న ఉగాది కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ ప్రధాన అర్చకులు పాతర్లపాటి రవీంద్ర శర్మ తెలిపారు.
ఐనవోలు గ్రామవాసాయ శర్వాయ శిశుమౌలి శ్రీమన్ మైలారదేవాయ శోదాయాస్తు మంగళ. మన తెలంగాణ ప్రాంతంలో అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటైనటువంటి ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం మాదిరిగానే భోగి సంక్రాంతి పండుగ నుంచి ఉగాది పండుగ వరకు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ జాతరను పురస్కరించుకొని రేపు 13వ తారీఖు నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతుంది. ఉదయం ధ్వజారోహణ కార్యక్రమంతో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము ధ్వజారోహణ కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభం.